హాయ్ స్టూడెంట్స్, నేను జరిగిన 2026 నీట్ పేపరు వచ్చి అందరూ కూడా బాగా రాసుకుంటారు అనుకున్నాను. 2024 కంటే కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంది, 2025 పేపర్ కంటే చాలా ఈజీగా ఉంది అని చాలా స్టూడెంట్స్ కూడా ఫీల్ అయ్యారు. పేపర్లో ఫస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అరౌండ్ 17 ఇచ్చారు, సెకండ్ ఇయర్ పార్ట్ క్వశ్చన్స్ 28 దాకా ఇచ్చాయి. మోడర్న్ ఫిజిక్స్లో 8 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి అందరూ కూడా ఈజీగా ఫీల్ అయ్యారు. అక్కడ 2 సర్క్యూట్ లెక్కలు ఇచ్చారు, సర్క్యూట్ డయాగ్రమ్స్ ఇచ్చారు, అవి కూడా కొద్దిగా ఈజీగానే చేశారు, ఎవరు మిస్టేక్స్ చేయలేదు. ఈ ఎలక్ట్రిసిటీ పార్ట్కి వచ్చేసరికి 14 క్వశ్చన్స్ ఉన్నాయి. కొన్ని మ్యాగ్నెటిక్ క్వశ్చన్స్ లేకపోతే మ్యాగ్నెటిక్ చాప్టర్లో ఒక్క క్వశ్చన్ కూడా ఇవ్వలేదు. మూవింగ్ ఛార్జెస్, ఈఎంఐ, ఏసీ సర్క్యూట్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, పొటెన్షియల్ కెపాసిటర్, వీటిలో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఉన్నాయి. 1-2 క్వశ్చన్లు మాత్రం దీనిలో క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది. క్యాలిక్యులేషన్ కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేటట్టుగా క్లోజ్గా ఉన్నాయి ఆప్షన్స్, 2 క్వశ్చన్లు మాత్రమే. నెక్స్ట్ వే ఆప్టిక్స్కి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఇచ్చారు, అవన్నీ కూడా డైరెక్ట్గా ఉన్నాయి. వేవ్ మోషన్లో 1 క్వశ్చన్, అది వేవ్ ఆప్టిక్స్లో 2 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈజీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి యూనిట్స్ అండ్ డైమెన్షన్లో 3 క్వశ్చన్స్, మోషన్ స్టేట్ లైన్లో 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్లో 3 క్వశ్చన్స్, వర్క్ పవర్ ఇంజిన్ 1 క్వశ్చన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో 2 క్వశ్చన్స్, గ్రావిటేషన్లో 1 క్వశ్చన్, ఆసిలేషన్స్లో 2 క్వశ్చన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 2, హీట్ పార్ట్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఫీల్ అయ్యారు. ఇన్డెప్త్గా ఎక్కువగా ఏమీ ఇవ్వలేదు, బేసిక్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయి, ఫండమెంటల్ బేస్డ్గా ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ. చాలామంది పిల్లలు నార్మల్ గ్రాండ్ టెస్ట్లో రాసేటప్పుడు ఎక్కువ మంది ఫిజిక్స్ ఎక్కువ టైం అలాట్ చేసేవాళ్ళు కాదు. ఎంతో కొంతమంది 20 క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అటెండ్ చేసేవాళ్ళు గ్రాండ్ టెస్ట్లో, వాళ్ళు మటుకు చాలా బాగా స్కోర్ చేశారు వాళ్ళ ఆన్సర్ చెప్పిందని బట్టి. ఈ నార్మల్గా వచ్చే మార్కుల కంటే ఇప్పుడు ఎక్కువగా ఫిజిక్స్ మార్కులు బాగా పెరిగాయి చాలామందికి. ఆ టాపర్స్ మటుకు 1 or 2 క్వశ్చన్స్ మిస్టేక్ చేసుకుంటారు, దానివల్ల వాళ్ళకి 180, 180కి 170, 160 రేంజ్లో ఉన్నారు, ఆ రేంజ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఈ మిడిల్ యావరేజ్ పీపుల్ కూడా 80 to 100, 120 దాకా 125 దాకా స్కోర్ చేశారు చాలామంది అబ్జర్వేషన్ వాటిలో. ఎవరైతే రెగ్యులర్ టైంలో ఫిజిక్స్ అసలు ముట్టుకోలేదో వాళ్ళ వరకు మాత్రమే, వాళ్ళు కూడా 40-50 మార్క్స్ దాకా స్కోర్ చేశారు. వాళ్ళు రెగ్యులర్ టైంలో కనుక కొద్దిగా 50-60 మార్క్స్ స్కోర్ చేసుకుంటే గ్యారంటీ వాళ్ళు 100 మార్క్స్ స్కోర్ చేసేవాళ్ళు. ఓవరాల్గా అయితే పేపర్ అందరూ కూడా బాగా రాశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది నా ఒపీనియన్.